ఉమ్మడి విశాఖ పల్లె గ్రామాల్లో ఎద్దుల బండి పోటీలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లెటూరు వాతావరణంలో నిర్వహించిన ఈ పోటీలు చూసేందుకు సైతం వేలాదిగా పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేశారు. గ్రామీణ ప్రాంతం అయిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాయకత మండలం జట్కొత్తపట్నం గ్రామంలో సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా వివిధ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రతి ఏటా జనవరి నుండి మార్చి వరకు ఏదో గ్రామంలో పండుగలు చేయడం జరుగుతుంది. అయితే పల్లెటూరు కావడంతో వ్యవసాయ సాంప్రదాయ ఎడ్ల బండి పోటీలు ఘనంగా నిర్వహిస్తారు. అనకాపల్లి జిల్లా రావికత మండలం జట్కొత్తపట్నం గ్రామంలో మా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ కళ్యాణ పోతురాజుబాబు పండగ చాలా ఘనంగా జరుపుకుంటాం. అందులో భాగంగా రైతువారి ఆచారంగా వచ్చిన ఎడ్ల బండి పోటీలు చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. మా అనకాపల్లి జిల్లాలో కొత్తపట్నం గ్రామంలో మొట్టమొదటిగా ఈ ఎడ్ల బండి పోటీలు నిర్వహించాం. అతి జనం కోలాహలంతో వచ్చి ఈ ప్రోగ్రాన్ని చాలా చూసి ఆనందించారు. ఇలాంటిది కూడా ప్రతి సంవత్సరం మేము జరపడానికి సంసిద్ధంగా మా జనాలందరూ రెడీగా ఉన్నారు. ప్రైజ్ మనీ ఫస్ట్ 10,000, రెండో బహుమతి 8,000, మూడో బహుమతి 6,000, నాలుగో బహుమతి 4,000, 5 2,000. వచ్చిన ప్రతి బండికి ట్రావెలింగ్ 1,500 చెప్పున ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా ఆకట్టుకునే విధంగా ఈ పోటీలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఎడ్ల బండితో పోటీలకు ఒకరొకరు సై అంటూ పోటీ పడతారు. పోతురాజుబాబు పండుగ మహోత్సవం సందర్భంగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతుందని, ఈ పండుగలో భారీగా ఎడ్ల బండి పోటీలు పెట్టడం జరిగిందని నిర్వాహకులు తెలుపుతున్నారు. గెలుపొందిన వారికి 5 రకాలుగా నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు.